बीआरएस के कारगुजार सदर के तारक रामाराव ने पुलिस निजाम को अपने हाथ में रखने और अमन सलामती को हवा पर छोड़ने पर वज़ीर आला रेवंत रेड्डी को अपनी शदीद तनकीद का निशाना बना। केटीआर ने हैदराबाद के अंबरपेट के साई बाबा नगर में गुज़श्ता 6 दिन कबल पेश आए एक ज़ईफ़ुल उम्र जोड़े के कत्ल के वाक़े पर अपने गहरे अफसोस का इजहार किया। केटीआर ने आज रुकन असम्बली अंबरपेट कालेरो वेंकटेश के हमरा मकतूल मुअम्मर जोड़े के अरकान ख़ानदान से मुलाकात करके पुरसा दिया। केटीआर ने अफसोस का इजहार करते हुए कहा कि पुलिस निज़ाम के तय रियासती हुकूमत के रवैये की वजह से रियासत में अमन व अमान बुरी तरह मुतासिर हुआ है। उन्होंने दोहरे कत्ल के मामले में हुकूमत की खामोशी पर अफसोस का इजहार किया। अगर यह हुकूमत बुजुर्ग जोड़े को तहफ़्फ़ुज़ देने से कासिर है तो जिम्मेदारी से दस्तबरदार हो जाए। केटीआर ने कहा कि उनके बेटे एक पुरअमन हैदराबाद में अपने वालिदैन के कत्ल से बहुत गमगीन है। केटीआर ने जगतियाल कत्ल केस पर तबसरा करते हुए कहा कि कांग्रेस पार्टी के सीनियर लीडर एमएलसी जीवन रेड्डी ने हुकूमत के रवैये के खिलाफ सख्त एहतजाज किया। केटीआर ने कहा कि जीवन रेड्डी ने कहा कि रियासत में खौफनाक सूरत हाल है। केटीआर ने उनकी तीनों बेटियों को तसल्ली दी और यकीन दिलाया कि वो उनके साथ होंगी। आगंबरपेट डिवीजन लो साईबाबा नगर कॉलनी निंడా కూడా ఎప్పటి నుంచో లేఅవుట్ అయిపోయి ఎప్పటి నుంచో ఇక్కడ చాలా శాంతియుతంగా ఒకరికొకరు సహకరించుకుంటూ వేలాది మంది పెద్ద మనుషులు సీనియర్ సిటిజన్స్ రిటైర్ అయ్యి ప్రశాంతంగా తమ జీవితం గడుపుదాం అనుకుని ఇక్కడ ఇల్లు కొనుక్కొని ఇల్లు కట్టుకొని మరి ఉంటున్న పరిస్థితి. ఇవాళ ఇక్కడ లింగారెడ్డి గారు ఊర్మిళాదేవి గారు 80 ఏళ్ల పైబడ్డ వృద్ధ దంపతులు వారిద్దరినీ కూడా పట్టపగలు మరి వారింటి మీద దాడి చేసి కిరాతకంగా ఆ వృద్ధ దంపతులను హత్య చేసిన వైనం ఏదైతే ఉందో హైదరాబాద్ నగరంలోని ప్రతి మనిషిని ప్రతి మనసును కూడా ఈ జంట హత్యలు కలిచివేసినాయి. గౌరవ అంబర్పేట ఎమ్మెల్యే వెంకటేష్ గారు తాను స్వయంగా ఇక్కడికి వచ్చి ఆ కుటుంబానికి ధైర్యం చెప్పడమే కాకుండా అన్న మీరు కూడా రండి, ఎందుకంటే ఆ ముగ్గురు అమ్మాయిలు కూడా ఆ హత్య జరిగినప్పుడు పాపం వాళ్ళ ముగ్గురు పిల్లలు కూడా అమ్మాయిలు వారు ఇక్కడ లేరు, అమెరికాలో ఉన్నారు, వారందరూ కూడా మానసికంగా డిస్టర్బ్ అయి ఉన్నారు. ఎట్లా జరుగుతుంది హైదరాబాద్ లాంటి ప్రశాంతమైన వాతావరణం ఉన్న నగరంలో ఎట్లా జరుగుతున్నది అని చెప్పి వారు బాధ వ్యక్తం చేస్తే ఇవాళ నేను కూడా ఆ కుటుంబాన్ని కలవడానికి వచ్చాను. నిజంగా ఆశ్చర్యంగా ఉన్నది. కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు మేము 10 లక్షల సీసీ కెమెరాలు హైదరాబాద్ నిండా పెట్టించాం. ఏ బస్తీ కా బస్తీ, ఏ గల్లీ కా గల్లీ, ఏ కాలనీ కా కాలనీ, ఏ కమ్యూనిటీ కా కమ్యూనిటీ పోలీసింగ్ కూడా సిటిజన్ పోలీసింగ్ అనే ఒక వ్యవస్థను కూడా తీసుకొచ్చినాం. పోలీసులకి ఫ్రీడమ్ ఇచ్చి సరైన వ్యవస్థనిచ్చి మీరు పని చేయండి సరిగ్గా అని చెప్తే శాంతి భద్రతలు మెయింటైన్ అవుతాయి. కానీ ఈరోజు రాష్ట్రంలో మీరు చూస్తూ ఉన్నారు, ఇక్కడ ఒక లింగారెడ్డి గారు ఊర్మిళాదేవి గారు మిట్ట మధ్యాహ్నం పట్టపగలు ఇక్కడ వారి హత్య చేయబడ్డారు. ఇంతవరకు ఎవరు పోలీసు వాళ్ళు ఏం చేయలేకపోయారు, ఇంతవరకు ఆ కేసును ఛేదించలేకపోయారు. సిఐ గారితో మాట్లాడితే చివరి దశలో ఉంది, అయిపోతుంది అంటున్నారు.